గతంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలు ఏ ఒక్కటి కూడా చేయలే. ఈరోజు చూడలేక భరించలేక జగన్మోహన్ రెడ్డి గారిని తట్టుకోలేక ఒక పనికిమాలిన మీడియా ఒక నలుగురు వెధవలను పెట్టుకుని గంటల గంటల పనికిరానటువంటి వ్యక్తులు నలుగురిని కూర్చోబెట్టి వాళ్ళకే సూట్లు బూట్లు వేస్తారు. వాళ్ళు దేంటో మేధవులో మనకు తెలదు, వాళ్ళు దేంటో మేధవులో తెలదు. ఒక్క నా కొడుకు కూడా ఇక్కడ ఉండడు, హైదరాబాద్ లో ఉంటారు. ఈ డిబేట్లు పెట్టేవాడు హైదరాబాదే, డిబేట్ కూర్చునేవాడు హైదరాబాదే. వీళ్ళంతా కలిపి యదవులంతా కలిపి జగన్మోహన్ రెడ్డి గారు అలా, జగన్మోహన్ రెడ్డి గారు ఇలా, ఇప్పుడు చంద్రబాబు వచ్చి బుద్ధరెత్తాడు, ఈయన ఎక్కి చేయాలి. ఏ దమ్ముంటే ఆత్మకూరులో పోటీ చేయపోయా తెలుగుదేశం పార్టీ ఎందుకు పారిపోయావు చౌడ సన్నాసి. 22,000 మెజార్టీతో గెలిచినటువంటి సీటు 82,000 మెజార్టీతో గెలిచింది. సింపతి అంట, అందుకని పోటీ చేయడాడు. తిరుపతిలో వచ్చాడు, ఒక్క తన్ను తంతే ఒంగోబెట్టి 3 లక్షలతో ఓడిపోయి పారిపోయాడు. బద్వేల్లో పోటీ చేసే దమ్ము లేదు. నీ కుప్పంలో సర్పంచ్లను గెలిపించుకోలేవు, జడ్పీటీసీలను గెలిపించుకోలేవు, ఎంపీటీసీలను గెలిపించుకోలేవు, మున్సిపాలిటీ గెలిపించుకోలేవు. రేపు నువ్వు గెలవలేవు, నువ్వు ఒక చౌట దద్దమ్మవే. జగన్మోహన్ రెడ్డి గారి ప్రపంచంలో కొట్టుకుపోతావు. ఈరోజు కొడాల నాని గుడివాడలో ఓడిస్తా, జోగి రమేష్ పెడంలో ఓడిస్తా, పేరు నాని బందర్లో ఓడిస్తా, వంశీని గన్నవరంలో ఓడిస్తా. మా బొచ్చు పేగాలు నువ్వు వచ్చి నువ్వు గెలువు ముందు కుప్పంలో